నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అయితే మనకి ఒక 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. ఫస్ట్ 5 మినిట్స్ వెయిట్ చేయాలి. ఓకే, పుట్ సైడ్ అయితే ఒక ట్రేడ్ అనేది అయితే ప్లాన్ చేస్తాను. ఓకే, ఎంట్రీ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ పుట్ సైడ్. రీజన్ వచ్చేసి మనకి ఫస్ట్ అది సిపిఆర్ ఉన్నది కదా, సిపిఆర్ నుంచి డౌన్ అయితే వస్తున్నట్టు ట్రెండ్ అయితే కనిపించింది, అందుకే ఎంట్రీ తీసుకున్నా. బట్ మిస్టేక్, ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. ఓకే, నో ఇష్యూ. ఫస్ట్ ట్రేడ్ అయితే ఎస్ఎల్ హిట్ అయింది. సెకండ్ ట్రేడ్ వెయిట్ చేద్దాం, వెంటనే తీసుకోవద్దు. ప్రీవియస్ డే 5 మినిట్స్ హై అనమాట ఫ్రెండ్స్, అది 58,242 ఆ రేంజ్. సేమ్ ఎగ్జాక్ట్ అక్కడ నుంచే మనకి రివర్సల్ అయితే అయింది, మన ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. నేను అది బ్రేక్ చేస్తుంది అనుకున్నా, కొంచెం తొందరపాటు పడ్డాను. యాక్చువల్గా ఇలాంటి అబ్స్ట్రాకిల్సే మనము చూసుకోవాలన్నమాట. మనకి రెసిస్టెన్స్ సపోర్ట్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి ఇప్పుడు, లేదంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే అది ఇట్లా బ్రేక్ చేసే అవకాశాలు ఉంటాయి, మనకి కన్సాలిడేషన్ కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు 5 మినిట్స్ హై వచ్చేసి మనకి 58,343 ఆ రేంజ్ బ్రేక్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు స్ట్రక్చర్ చూసుకుంటే ఒక ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్ చాలా హై వాల్యూమ్తో అయ్యి అక్కడ ఆ రేంజ్లో కన్సాలిడేషన్ అవుతుంది. ఒక ఫ్లాగ్ స్ట్రక్చర్ అయితే ఫామ్ అయింది. అందుకే ఇప్పుడైతే ఈ క్యాండిల్ ఒకటి వెయిట్ చేస్తాను, వెయిట్ చేసి అయితే ఎంట్రీ అయితే తీసుకుంటాం. చూద్దాం, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ కావాలి. ఓకే, మనకి రెడ్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ క్యాండిల్లో డిసైడ్ అయిపోతాం. ఓకే, మనకి కాల్ సైడ్లో అయితే మంచి వాల్యూమ్ అయితే ఫామ్ అవుతుంది, చూసారు కదా. కాల్లో మనకి గ్రీన్ ఫామ్ అవుతుంది, స్పాట్లో రెడ్ ఉన్నా కానీ మనకి ప్రీమియంలో అయితే మంచి వాల్యూమ్ అయితే ఫామ్ అవుతుంది. దీన్ని బట్టి మనము ఎంట్రీ అయితే ప్లాన్ చేయొచ్చు. ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఓకే, ఎంట్రీ అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ 71 ఎంట్రీ, స్టాప్ లాస్ వచ్చేసి 81 పెట్టేస్తాం, 20 పాయింట్స్ ఎగ్జాక్ట్. ఓకే, 681 స్టాప్ లాస్ పెట్టాను. ఓకే, మనం ప్రాఫిట్లో ఉన్నాము, 300 రన్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా మనకి అబ్స్ట్రాకిల్ ఉంది, కాకపోతే బ్రేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ప్రైస్ యాక్షన్ బట్టి చూసుకుంటే. ఓకే, ప్రీమియంలో అయితే ఫస్ట్ 5 మినిట్స్ హై అనేది బ్రేక్ అయితే అయింది. ఇప్పుడైతే మనకి 7,500 రేంజ్లో అయితే రన్ అవుతుంది ప్రాఫిట్. కానీ స్పాట్లో అయితే ఇంకా బ్రేక్ కాలేదు.
ఓకే 700 రీచ్ అయింది ఫ్రెండ్స్. కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఓకే 800. యాక్చువల్గా మన టార్గెట్ 700, బట్ కొద్దిసేపు వెయిట్ చేస్తున్నాం. ఓకే 800. ఓకే 1000 రీచ్ అయింది. కట్ చేసేసా. ఓకే కట్ అయితే వేసేసా. కట్ ఓకే కట్ అయితే వేసాను. 1000 చేంజ్ మనకి ప్రాఫిట్ అయితే 990 బుక్ 980 బుక్ అయింది. ఓకే దీంతో ఈరోజు డే అయితే క్లోజ్. మనకి 514 అయితే ప్రాఫిట్ వచ్చింది ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.